హలో నమస్తే అండ్ ఆదాబ్. అతడులో క్లాస్ అండ్ సెటిల్ మహేష్ ని చూసాం, కలేజాలో హై ఎనర్జెటిక్ మహేష్ ని చూసాం, అండ్ ఇప్పుడు గుంటూరు కారంలో స్వాగ్ మహేష్ ని చూస్తున్నాం. దీన్ని బట్టి మన మహేష్ ని కొత్తగా ప్రజెంట్ చేయడంలో మన గురూజీ పిహెచ్డి చేశాడని చెప్పాలి భయ్యా. ఈ మూవీ పైన ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ట్రైలర్ చూసాక అవన్నీ మీట్ అయ్యాయనే చెప్పాలి. అండ్ బిలీవ్ మీ, నేను ఈ ట్రైలర్ ని 0.25 స్పీడ్ లో చూసాక మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనబడ్డాయి భయ్యా. అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఛానల్ కి కొత్తగా వస్తే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. వీలైనంత మట్టుకు ఈ వీడియోని కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి. చాలా హిడెన్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఓపెనింగ్ సీన్ లోనే మన గురూజీ వాయిస్ తో స్టార్ట్ అవుతుంది. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? నాకు తెలిసి త్రివిక్రమ్ ఇదే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఏదన్నా రిపోర్టర్ క్యామియో ప్లే చేసి ఉండాలి ఆర్ ఒక రిపోర్టర్ కి డబ్బింగ్ ఇచ్చి ఉంటారు భయ్యా. సో ఈ సీన్ ని గమనిస్తే ప్రకాష్ రాజ్ కూతురే రమ్యకృష్ణ గారు అని తెలుస్తుంది. అండ్ ప్రకాష్ రాజ్ తన స్వార్థానికి, తన రాజకీయ స్వలాభం కోసం చిన్నప్పుడే ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి మహేష్ ని రమ్యకృష్ణకి దూరం చేస్తాడు. రమ్యకృష్ణ చిన్నప్పుడు వదిలేసేది మిర్చి యార్డ్ దగ్గర. అలా ఎలా చెప్తున్నా మావా అంటే, ఒక్కసారి వెనుక చూడండి, మిర్చి లారీస్ ఉంటాయి. అండ్ అప్పటి నుండి తనని పెంచేది వాళ్ళ అత్త. అదే ఈశ్వరీరావు గారు ఆ క్యారెక్టర్ ని ప్లే చేశారు. ఎక్కడ ఏ ప్లేస్ లో అయితే మహేష్ ని వదిలేశారో అదే మిర్చి యార్డ్ కి అమ్మ మొగుడ్లా తయారవుతాడు మన మహేష్. ఈశ్వరీరావు గారు మహేష్ వాళ్ళ ఫాదర్ కి సిస్టర్ ఉంటారు. మోస్ట్లీ మహేష్ ఫాదర్ ఎవరు అంటే జయరాం గారు. ఒక సీన్ లో రావు రమేష్ జయరాం అండ్ మన మహేష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తండ్రి సాఫ్ట్ అండ్ కొడుకు ఊరమాస్ అని. సో జయరాం కి ప్రకాష్ రాజ్ అండ్ వాళ్ళ తోడు ఉండే వాళ్ళ ఉద్దేశం అండ్ చేసే పనులు నచ్చక రమ్యకృష్ణకి దూరంగా ఉంటారు. అండ్ మీనాక్షి చౌదరి వచ్చేసి మన మహేష్ కి మర్దలు, అదే ఈశ్వరీరావు గారి కూతురు. వీళ్ళంతా ఒకే ఇంట్లో గుంటూరులో ఉంటారు. అండ్ రమ్యకృష్ణ చిన్న అబ్బాయి వచ్చేసి రాహుల్ రవీంద్ర ఉండొచ్చు మోస్ట్లీ, అంటే మన మహేష్ కి తమ్ముడు. ఇక్కడ రావు రమేష్ ప్రకాష్ రాజ్ కి కొడుకు అయ్యి ఉండాలి మోస్ట్లీ. ఆ రైట్ హ్యాండ్ లాగా ప్రకాష్ రాజ్ కి చాలా క్లోజ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే తను ఎప్పుడు కూడా ప్రకాష్ రాజ్ కి క్లోజ్ గా ఆర్ ఆ పార్టీ ఆఫీస్ లోనే ఉంటారు. మురళీ శర్మ వచ్చేసి ప్రకాష్ రాజ్ కి లీగల్ అడ్వైజర్ ఉంటారనిపిస్తుంది. అండ్ తన నేమ్ పాని, వాళ్ళ కూతురే మన హీరోయిన్ శ్రీలీల. అలా ఎలా చెప్తున్నావు భయ్య అంటే, ఒక సీన్ లో ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంట్లో ఇద్దరు పక్కపక్కనే ఉంటారు. పానిని కలవడానికి, అదే మురళీ శర్మని కలవడానికి మహేష్ పార్టీ ఆఫీస్ కి వెళ్తారు. అండ్ ఆ ఆఫీస్ లో వెన్నెల కిషోర్ వర్క్ చేస్తారు. ఆ క్రమంలోనే మహేష్ అండ్ శ్రీలీల ప్రేమలో పడడం జరుగుతుంది. స్టార్టింగ్ సిటీలో ఉండే శ్రీలీల తర్వాత గుంటూరుకి వెళ్తుంది. ఆర్ వాళ్ళ ఫాదర్ మురళీ శర్మాయే వాళ్ళ అమ్మాయిని మహేష్ తో గుంటూరుకి పంపించి ఉంటారు ఏదో వర్క్ ఆర్ ప్లాన్ మీద. గుంటూరు జంక్షన్ లో ఒక సీన్ ఉంటుంది. అక్కడ యాక్టర్ మహేష్, అదే రంగస్థలంలో హీరో పక్కన ఉంటాడు కదా తనని వదిలేమని జగపతి బాబు గారు అడుగుతారు. ఈ యాక్టర్ మహేష్ జగపతి బాబు సన్ ఆర్ క్లోజ్ మెంబర్ అయ్యి ఉంటాడు. అక్కడ సీన్ ఏముంటుందంటే, శ్రీలీలని ఏడిపించినందుకు ఫైట్ ఉంటది మోస్ట్లీ. అండ్ అదే జంక్షన్ లో మీరు ఒక విగ్రహం ని గమనించొచ్చు. దాని తల సపరేట్ అయ్యి ఉంటది. అది క్లియర్ గా గమనిస్తే మన సునీల్ది. అలా ఎలా చెప్పావు భయ్యా అంటే, అది మోస్ట్లీ ప్రకాష్ రాజ్ది అయ్యి ఉండదు. ఎందుకంటే చాలా మట్టుకు బ్రతికి ఉన్న పొలిటీషియన్స్ విగ్రహాలు పెట్టరు కాబట్టి. సునీల్ ప్రకాష్ రాజ్ గారి బ్రదర్ అయ్యి ఉండొచ్చు. అండ్ తను చనిపోతే విగ్రహం కట్టి ఉంటారు. జగపతి బాబు వచ్చేసి ప్రకాష్ రాజ్ క్రిమినల్ యాక్టివిటీ చేసే పర్సన్ ఉంటారు. గుంటూరులో సెటిల్ అయి ఉంటారు ఆర్ హీ మైట్ బీ క్లోజ్ టు ప్రకాష్ రాజ్ ఫర్ షూర్. అండ్ ట్రైలర్ లో చూపించిన ఫైట్ సీన్స్ ఓవరాల్ గా 5 ఫైట్ సీన్స్ ఉన్నాయి. అవే డిఫరెంట్ గా ఎడిట్ చేసి ట్రైలర్ లో కంప్లీట్ గా స్ప్రెడ్ చేశారు. ఫస్ట్ పార్టీ ఆఫీస్ దగ్గర జరిగే ఫైట్. ఆ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది. అండ్ మన రమణ గుంటూరు నుండి అక్కడికి వెళ్లి ఫైట్ చేస్తారు. అండ్ హోర్డింగ్స్ మీరు క్లియర్ గా గమనిస్తే ప్రకాష్ రాజ్ కి 80 ఇయర్స్ అని తెలుస్తుంది. సెకండ్ జగపతి బాబు గారి ఇంట్లో. ఇది మోస్ట్లీ ఇంటర్వెల్ సీన్ ఉండొచ్చు. టైటిల్ గ్లిమ్స్ లో చూపించిన ఫైట్ సీన్ కూడా ఇదే. ఇక్కడే ఊరమాస్ ఫైట్ ఉంటుంది అండ్ యాక్టర్ మహేష్ ఇక్కడ ఉంటాడు. సో దిస్ మేక్స్ హిమ్ క్లోజ్ పర్సన్ టు జగపతి బాబు. థర్డ్ గుంటూరు జంక్షన్ లో, అదే ఆ విగ్రహం దగ్గర ఫైట్. ఫోర్త్ మినరల్ వాటర్ ఫ్యాక్టరీలో ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ మోస్ట్లీ రావు రమేష్ ది అయి ఉంటుంది. ఫిఫ్త్ వన్ గోడౌన్ లో, అది గుంటూరులోనే ఉంటుంది. కొందరు అమ్మాయిలని ఆ రౌడీలు ఏడిపిస్తే ఆ ఫైట్ ఉండొచ్చు అనిపిస్తుంది. అండ్ అక్కడ రమణ వాళ్ళని తొక్కు రేకొడతాడు. లాస్ట్ కి ప్రకాష్ రాజ్ అంటాడు, వాడొక బ్రేకులు లేని లారీ, ఎవడాపుతాడు? అప్పుడే వాళ్ళ మామ్, అదే రమ్యకృష్ణ గారిని చూపిస్తారు. తను చెప్పకపోయినా తనే ఆపింది అని సింబాలికల్ గా గురూజీ ఇక్కడ చూపించారు.
అండ్ గుంటూరు కారం గురించి ఈ డైలాగ్ చెప్పేది రఘుబాబు గారు. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది, ఒక్కసారి నాలిక తగిలిందనుకో కళ్ళల్లో చూసేది నీళ్ళే. ఆ సీన్ హాస్పిటల్లో ఉంటుంది అండ్ మోస్ట్లీ అక్కడ వాళ్ళ ఫాదర్ జయరామ్ ఆర్ రమ్యకృష్ణ గారు అడ్మిట్ అయ్యి ఉంటారు. ఇది ప్రీ క్లైమాక్స్ ఆర్ సెకండ్ హాఫ్ మధ్యలో వస్తుంది టు బిల్డ్ ఎమోషన్. ఫైనల్ డైలాగ్ గమనిస్తే చిన్నప్పటి నుండి నన్ను చూసుకోవాల్సిన అమ్మ ఇప్పుడు నన్ను రైట్ ట్రాక్ లో ఫర్ రైట్ పర్పస్ లో ముందుకు తీసుకెళ్తుంది అన్నట్టు చూపిస్తారు. సో దట్స్ ఇట్ గైస్, నేను ఈ ట్రైలర్ లో గమనించిన డీటెయిల్స్ ఇవి. ఈ డీటెయిల్స్ మీకు చెప్పడానికి ట్రైలర్ ని ఎన్నోసార్లు చూసి అనలైజ్ చేసి చెప్పడం జరిగింది. మీరు ఇంకేమైనా అడిషనల్ గా అబ్జర్వ్ చేసి ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో మీకు కాస్త అయినా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.